హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. చూసారా, మొక్కలన్నిటికీ వంకాయ మొక్కలకి ప్రూనింగ్ చేస్తున్నానండి. చూసారా, ఎన్ని మొక్కలు ఉన్నాయి. అసలు ఇంతకుముందు ఏంటంటే మీకు సరిగ్గా కనిపించేవి కాదు. నేను చాలా మట్టికి వంకాయలు అయితే కోసానండి. ఎన్ని కోసేటప్పుడు ట్రిప్కి 2 కేజీలు 3 కేజీలు నేను కోస్తున్నాను. చూసారా, చాలా వంకాయలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఆకంతా నేను ప్రూనింగ్ చేస్తున్నాను. ఇగో సగం వరకు చేశాను, ఇంకా చాలా వరకు ఉన్నాయి. సరే, ఇలా ప్రూనింగ్ చేస్తే ఆకులకి వెళ్ళే బలం అంతా మనం కాయగూరలు అంటే వంకాయలు వస్తాయండి. ఆకులకి బలం వెళ్ళిపోతుంటే, లేదంటే కాయగూరలకు మనకు వంకాయలు రావు. అందుకనే ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చిన్న సైజుల్లో పెంచుతున్నాం కదా, చిన్న డబ్బాల్లో పెంచుతున్నాం కదండి. ఇవేంటంటే బయట ఏమంటారు, చాక్లెట్లు బిస్కెట్లు అమ్మే డబ్బాలండి ఇవి. పప్పుండలు అవి అమ్ముతారు కదా, వాటిల్లోని నేను వేసుకున్నాను ఈ డబ్బా. అటువంటి డబ్బాల్లోని ఈ వంకాయలన్నీ కూడా ఇంతవరకు చాలా మట్టుకు ఆల్మోస్ట్ 10 కేజీలన్నా కోసి ఉంటాను నేనండి. ఎప్పటికప్పుడు కొన్ని వీడియోలు పెడుతున్నాను, కొన్ని వీడియోలు పెట్టట్లేదు. అయితే షార్ట్ వీడియోలే నేను చిన్న చిన్నవే పెడుతున్నాను తప్ప పెద్ద వీడియోలు అయితే పెట్టట్లేదు. అదండి, చూసారు, ఇలా ప్రూనింగ్ చేసుకుంటే చాలా బలం ఉంటుంది. చేసుకొని కొంచెం మనం ఎరువులు ఇచ్చుకుంటే బాగుంటుంది అన్నమాట. ఆవు ఎరువదిని అదండి. ఇంకోండి, మొత్తం ప్రూనింగ్ చేసాను. ఆకులు చూసారా, ఎలా ఉన్నాయో. ఇలా చేసుకుంటే మొక్కలకి బలం వస్తుంది, ఎక్కువ పిండి గట్ట వస్తుందండి. చూసారా, చిన్న డబ్బాలోనే ఇవన్నీ కూడా చిన్న చిన్న డబ్బాల్లోనే నేను వేసినవి. పెద్ద డబ్బాలు ఏం కాదండి, ఇవి కొంచెం అయితే పెద్ద డబ్బాలే. 3-4 ఉంటే ఎక్కువ ఉండవు. అది వీటిల్లోనే మొత్తం మీద ఇంచుమించు 10 కేజీలు వంకాయలు కోసాను. సరే అండి, బాయ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, వాణి గార్డెన్ అండ్ కిచెన్కి. ఓకేనండి, బాయ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. చూడండి, టమాటాలు ఉన్నాయి కొంచెం. చూసారా, గుత్తులు. బాబోయ్, భయం వేస్తుంది కొమ్మ పట్టుకుని. చూసారా, వంకాయలు ఉన్నాయండి. సాయంత్రం 4:30 నుంచి చలి స్టార్ట్ అవుతుంటే, మాకు చలి ఉంటుంది ఎక్కువగా. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది.